నమస్కారం పిల్లలు. విద్యుత్పై మునుపటి అధ్యాయంలో మీరు విద్యుత్ ప్రవాహం యొక్క వేడి ప్రభావాల గురించి తెలుసుకున్నారు. విద్యుత్ ప్రవాహం యొక్క ఇతర ప్రభావాలు ఏమిటి? మనం మన రోజువారీ జీవితంలో ఎలక్ట్రిక్ మోటార్లు, ఎలక్ట్రిక్ జనరేటర్లు, ఎలక్ట్రిక్ కాలింగ్ బెల్స్, ఎలక్ట్రిక్ క్రేన్లు మొదలైన అనేక ఎలక్ట్రిక్ ఉపకరణాలను ఉపయోగిస్తాము. అవి ఎలా పనిచేస్తాయి? విద్యుదయస్కాంతాలు ఎలా పనిచేస్తాయి? విద్యుత్ మరియు అయస్కాంతత్వం మధ్య ఏదైనా సంబంధం ఉందా? మనం విద్యుత్ నుండి అయస్కాంతత్వాన్ని ఉత్పత్తి చేయగలమా? ఈ అధ్యాయంలో మీరు అయస్కాంత క్షేత్రాలు మరియు విద్యుదయస్కాంత ప్రభావాల గురించి అధ్యయనం చేస్తారు. నేటి సెషన్లో మీరు 10వ తరగతి భౌతిక శాస్త్రంలోని విద్యుదయస్కాంత తత్వం అనే పాఠం నుండి ఐర్స్టెడ్ ప్రయోగం మరియు అయస్కాంత క్షేత్ర రేఖల గురించి నేర్చుకుంటారు. అభ్యాస ఫలితాలు. ఈ సెషన్ ముగింపులో మీరు దీని గురించి అర్థం చేసుకోగలరు. ఐర్స్టెడ్ ప్రయోగం, అయస్కాంత క్షేత్రం, అయస్కాంత క్షేత్ర రేఖలు, అయస్కాంత అభివాహం, అయస్కాంత అభివాహ సాంద్రత, కీలక పదాలు. ఐర్స్టెడ్ ప్రయోగం, దండాయస్కాంతం, దిక్సూచి, అయస్కాంత క్షేత్రం, అయస్కాంత పదార్థం చుట్టూ ఉన్న ప్రాంతం, అయస్కాంత క్షేత్ర రేఖలు, అయస్కాంత అభివాహం, ఇచ్చిన ప్రాంతం గుండా వెళుతున్న మొత్తం అయస్కాంత క్షేత్రం యొక్క కొలత, అయస్కాంత అభివాహ సాంద్రత. సెషన్ను ప్రారంభించే ముందు ఈ కాన్సెప్ట్ మ్యాప్ని చూద్దాం. ఐర్స్టెడ్ ప్రయోగం నేరుగా మందపాటి రాగి తీగను తీసుకొని ఎలక్ట్రిక్ సర్క్యూట్లో X మరియు Y పాయింట్ల మధ్య ఉంచండి. వైర్ XY కాగితపు సమతలానికి లంబంగా ఉంచబడుతుంది. ఇప్పుడు ఈ రాగి తీగ దగ్గర అడ్డంగా ఒక చిన్న దిక్సూచిని ఉంచండి. దాని సూది స్థానం చూడండి. ప్లగ్లోకి కీని చొప్పించడం ద్వారా సర్క్యూట్ ద్వారా కరెంటును పాస్ చేయండి. దిక్సూచి సూది స్థానంలో మార్పును గమనించండి. సూది విక్షేపం చేయబడిందని చూస్తాము. దీని అర్థం రాగి తీగ గుండా విద్యుత్ ప్రవాహం అయస్కాంత ప్రభావాన్ని ఉత్పత్తి చేసింది. అందువలన విద్యుత్ మరియు అయస్కాంతత్వం ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని మనం చెప్పగలం. విద్యుదయస్కాంత తత్వాన్ని అర్థం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించిన 19వ శతాబ్దపు ప్రముఖ శాస్త్రవేత్తలలో ఒకరైన హాన్స్ క్రిస్టియన్ ఐర్స్టెడ్ దీనిని కనుగొన్నారు. అయస్కాంత క్షేత్ర బలం యొక్క యూనిట్
అతని గౌరవార్థం ఐర్స్టెడ్ అని పేరు పెట్టబడింది. అయస్కాంత క్షేత్రం మరియు అయస్కాంత క్షేత్ర రేఖలు. వాటి మధ్య ఎటువంటి భౌతిక సంబంధం లేకుండా మరొక వస్తువు ద్వారా ఒక వస్తువుపై శక్తి ప్రయోగించినప్పుడు మనం క్షేత్రం అనే పదాన్ని ఉపయోగిస్తాము. ఒక కార్యాచరణను నిర్వహించడం ద్వారా అయస్కాంత క్షేత్రం మరియు అయస్కాంత క్షేత్ర రేఖల భావనను అర్థం చేసుకుందాం. కొన్ని అంటుకునే పదార్థాన్ని ఉపయోగించి డ్రాయింగ్ బోర్డుపై తెల్ల కాగితపు షీట్ను పరిష్కరించండి. దాని మధ్యలో ఒక దండాయస్కాంతం ఉంచండి. దండాయస్కాంతం చుట్టూ ఏకరీతిలో కొన్ని ఇనుప పైలింగ్లను చల్లండి. ఇప్పుడు బోర్డును సున్నితంగా నొక్కండి. ఇనుప ఫైలింగులు తమను తాము ఒక నమూనాలో అమర్చుకుంటాయి. అయస్కాంతం దాని చుట్టూ ఉన్న ప్రాంతంలో తన ప్రభావాన్ని చూపుతుంది. అందువలన ఇనుము ఫైలింగ్స్ ఒక శక్తిని అనుభవిస్తాయి. ఈ విధంగా ప్రయోగించబడిన శక్తి ఐరన్ ఫైలింగ్లను ఒక నమూనాలో అమర్చేలా చేస్తుంది. అయస్కాంతం చుట్టూ ఉన్న ప్రాంతం దీనిలో అయస్కాంతం యొక్క శక్తిని గుర్తించవచ్చు. అది అయస్కాంత క్షేత్రాన్ని కలిగి ఉంటుంది. క్షేత్రం యొక్క బలం దండాయస్కాంతం నుండి దాని దూరంతో అనులోమానుపాతంలో మారుతుంది. ఇనుప ఫైలింగ్లు తమను తాము సమలేఖనం చేసుకునే రేఖలు అయస్కాంత క్షేత్ర రేఖలను సూచిస్తాయి. అయస్కాంత క్షేత్రం మరియు అయస్కాంత క్షేత్ర రేఖల భావనను అర్థం చేసుకోవడానికి మరొక కార్యాచరణను పరిశీలిద్దాం. ఒక చిన్న దిక్సూచి మరియు దండాయస్కాంతం తీసుకోండి. కొన్ని అంటుకునే పదార్థాన్ని ఉపయోగించి డ్రాయింగ్ బోర్డుపై అమర్చిన తెల్ల కాగితం షీట్పై అయస్కాంతాన్ని ఉంచండి. అయస్కాంతం యొక్క సరిహద్దును గుర్తించండి. అయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువం దగ్గర దిక్సూచిని ఉంచండి. సూది యొక్క దక్షిణ ధ్రువం అయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువం వైపు చూపుతుంది. దిక్సూచి యొక్క ఉత్తర ధ్రువం అయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువం నుండి దూరంగా ఉంటుంది. సూది యొక్క రెండు చివరల స్థానాన్ని గుర్తించండి. ఇప్పుడు సూదిని కొత్త స్థానానికి తరలించండి. దాని దక్షిణ ధ్రువం దాని ఉత్తర ధ్రువం గతంలో ఆక్రమించిన స్థానాన్ని ఆక్రమిస్తుంది. ఈ విధంగా మీరు అయస్కాంతం యొక్క దక్షిణ ధ్రువానికి చేరుకునే వరకు దశల వారీగా కొనసాగండి. కాగితంపై ఒక మృదువైన వక్రరేఖతో గుర్తించబడిన పాయింట్లను కలపండి. ఈ వక్రరేఖ క్షేత్రరేఖను సూచిస్తుంది. పై విధానాన్ని పునరావృతం చేయండి మరియు మీకు వీలైనన్ని పంక్తులు గీయండి. మీరు ఒక నమూనాను పొందుతారు. ఈ రేఖలు అయస్కాంతం చుట్టూ ఉన్న అయస్కాంత క్షేత్రాన్ని సూచిస్తాయి. వీటిని అయస్కాంత క్షేత్ర రేఖలు అంటారు. సూదిని ధ్రువాల వైపుకు తరలించినప్పుడు దిక్సూచి సూదిలో విక్షేపం పెరుగుతుందని గమనించాము. అయస్కాంత క్షేత్రం అనేది దిశ మరియు పరిమాణం రెండింటినీ కలిగి ఉండే పరిమాణం. అయస్కాంత క్షేత్రం యొక్క దిశ దిక్సూచి సూది యొక్క ఉత్తర ధ్రువం దాని లోపల కదిలే దిశగా పరిగణించబడుతుంది.
అందువల్ల క్షేత్ర రేఖలు ఉత్తర ధ్రువం నుండి ఉద్భవించి దక్షిణ ధ్రువం వద్ద విలీనం అవుతాయని సంప్రదాయం ద్వారా తీసుకోబడింది. అయస్కాంతం లోపల క్షేత్ర రేఖల దిశ దాని దక్షిణ ధ్రువం నుండి ఉత్తర ధ్రువం వరకు ఉంటుంది. అందువలన అయస్కాంత క్షేత్ర రేఖలు మూసివేయబడిన వక్రతలు. అయస్కాంత క్షేత్రం యొక్క సాపేక్ష బలం క్షేత్ర రేఖల దగ్గర స్థాయి ద్వారా చూపబడుతుంది. లైన్ల మధ్య అంతరాన్ని గమనించండి. కొన్ని ప్రదేశాలలో క్షేత్రరేఖలు రద్దీగా ఉంటాయి. దండాయస్కాంతం యొక్క ధృవాల దగ్గర మరియు కొన్ని ప్రదేశాలలో ఫీల్డ్ లైన్లు వేరుగా దండాయస్కాంతం నుండి చాలా దూరం వద్ద విస్తరించి ఉంటాయి. రేఖలు రద్దీగా ఉన్నప్పుడు క్షేత్రం బలంగా ఉంటుందని మరియు పంక్తులు వేరుగా ఉన్నప్పుడు క్షేత్రం బలహీనంగా ఉంటుందని దీని నుండి మనం నిర్ధారించవచ్చు. ఒకదానికొకటి దాటడానికి రెండు క్షేత్రరేఖలు కనుగొనబడలేదు. అయస్కాంత అభివాహం. అయస్కాంత అభివాహం భావనను అర్థం చేసుకోవడానికి అంతరిక్షంలో ఏకరీతి అయస్కాంత క్షేత్రాన్ని పరిశీలిద్దాం. అయస్కాంత క్షేత్రంలో ఒక నిర్దిష్ట బిందువు వద్ద క్షేత్రానికి లంబంగా ఉంచబడిన నిర్దిష్ట ప్రాంతం ఏ ఊహించండి. ఈ తలం గుండా కొన్ని క్షేత్రరేఖలు వెళుతున్నట్లు మీరు గమనించవచ్చు. ఈ సంఖ్య ఆ సమయంలో క్షేత్రం యొక్క బలాన్ని అంచనా వేస్తుంది. క్షేత్రానికి లంబంగా ఏ ప్రాంతం యొక్క తలం గుండా వెళుతున్న బలరేఖల సంఖ్యను అయస్కాంత అభివాహం అంటారు. ఇది పైతో సూచించబడుతుంది. అయస్కాంత అభివాహం యొక్క SI యూనిట్ వెబర్. అభివాహం అనేది క్షేత్రంలో గల తలం యొక్క దిగ్విన్యాసంపై ఆధారపడి ఉంటుంది. అయస్కాంత అభివాహం సాంద్రత. అయస్కాంత అభివాహం సాంద్రత భావనను అర్థం చేసుకోవడానికి అంతరిక్షంలో ఏకరీతి అయస్కాంత క్షేత్రాన్ని పరిశీలిద్దాం. ఒక తలం క్షేత్రంకు లంబంగా మరియు యూనిట్ ప్రాంతాన్ని కలిగి ఉందని ఊహించుకోండి. అప్పుడు యూనిట్ ప్రాంతం యొక్క ఈ తలం ద్వారా అభివాహ క్షేత్రం యొక్క బలాన్ని ఇస్తుంది. క్షేత్రం యొక్క ఈ బలాన్ని సాంకేతికంగా అయస్కాంత అభివాహం సాంద్రత B అంటారు. అయస్కాంత అభివాహం సాంద్రత అనేది క్షేత్రానికి లంబంగా తీసుకున్న యూనిట్ ప్రాంతం గుండా వెళుతున్న అయస్కాంత అభివాహంగా నిర్వచించబడింది. ఏ ప్రాంతం ద్వారా వచ్చే అభివాహం పైగా ఉండనివ్వండి. అప్పుడు క్షేత్రానికి లంబంగా ఉన్న యూనిట్ ప్రాంతం ద్వారా అభివాహం π/aకి సమానంగా ఉంటుంది. క్షేత్రానికి లంబంగా ఉన్న తలం గుండా వెళుతున్న అయస్కాంత అభివాహం యొక్క నిష్పత్తి మరియు తలం యొక్క వైశాల్యాన్ని అయస్కాంత అభివాహం సాంద్రత అంటారు. కాబట్టి అయస్కాంత అభివాహం సాంద్రత = అయస్కాంత అభివాహం బై ప్రాంతం. B = π/a. π = BA. అయస్కాంత అభివాహం సాంద్రత యొక్క యూనిట్లు వెబర్/మీటర్ స్క్వేర్. దీనిని టెస్లా అని కూడా అంటారు.